హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆస్పిరెంట్ అడ్డా. సో చాలామందికి అభ్యర్థులు ఫోన్ చేసి, సార్ నాకు టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి, ఈ తక్కువ టైం ఉంది, దీంట్లో నేను డిఎస్సి సాధించగలనా? సో ఇటువంటి డౌట్స్తో చాలామంది ఫోన్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం నామినేషన్ జరిగేది మార్క్స్ పెరుగుతాయా, కీ అయితే రాంగ్ వచ్చిందో మరి ఆ రాంగ్ సంబంధించిన యాడ్ అవుతాయా, సో అవన్నీ పక్కన పెట్టేసి ఏం లేదు, ప్రజెంట్ ఉన్న స్కోర్ ఏముంది, డిఎస్సి అదే టైంకి ఎగ్జామ్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇలా చేస్తే మన స్కోర్ గెట్ ఆన్ అవ్వచ్చు, ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు అనే దాని మీద చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. సో నామినేషన్ టాపిక్ మీద కానీ కీ గురించి కానీ సపరేట్ వీడియోలో మరి ఏ విధంగా అయితే ఆ స్కోర్ కలుస్తుంది, నామినేషన్ జరుగుద్దా జరగదా అని సపరేట్ ఒక వీడియో చేస్తాను, దాంట్లో చూద్దాం. కాకపోతే ఇప్పుడు ఇది మాత్రం క్లియర్గా ఈ జూలై 17కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ తక్కువ టైంలో తక్కువ స్కోర్ ఎవరికి వచ్చిందో టెట్లో వాళ్ళు ఏ విధంగా గెట్ ఆన్ అవ్వాలి అనే దాని మీద వీడియో. సో ఇక మరి రెండు పార్ట్స్గా మొత్తం ఉన్న సిలబస్ రెండు పార్ట్స్కి డివైడ్ చేసుకుందాం. ఒకటేంటి, ఫోకస్ దేని మీద చేయాలి, రెండు ఒకసారి ఉన్న తక్కువ టైంలో జస్ట్ వన్ టైం రీడ్ చేసి వదిలేయాల్సిన టాపిక్స్ ఏంటి. ఇక టూ టాపిక్స్ డివైడ్ చేసాం. ఎందుకు ఏ విధంగా చేసామో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన అంశాలు చూద్దాం. ఏంటేంటి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్, దీన్ని ఫోకస్ చేసుకోవాలి. ఈ 5 సబ్జెక్టులు ఒకసారి చదివి వదిలేయాల్సిన ఏంటిడా, మెథడ్స్, పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్లో వొకాబులరీ, వీటిని ఒకసారి చూసి వదిలేయాల్సినవి. ఎందుకు అన్నప్పుడు చూడొచ్చు. ఇక చూద్దాం. దాదాపుగా అందరికీ టెట్లో ఒక 15 మార్కులు, దాదాపుగా 100 దగ్గర 15 మార్కులు ఈ విధంగా వచ్చి ఉంటాయి. ఓకే, మరి వీళ్ళు 15 మార్కులు వచ్చినాయి. మిగతా కావాల్సిన మార్కులు ఎన్ని, దాదాపుగా 75 మార్కులు. 75 మార్కుల దగ్గరికి వస్తే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏంటి, మనకి ఈ యొక్క డిఎస్సిలో 80 మార్కులు 60 మార్కులు తెచ్చుకుంటే 60 + 15 75 మార్కులు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ 5 టాపిక్లు మనం కొద్దిగా లైట్గా చూసుకోమని చెప్పాం కదా. ఫస్ట్ దేని మెథడ్స్, సెకండ్ పిఐఈ, 3 జీకే, 4 కరెంట్ అఫైర్స్, 5 వొకాబులరీ. మెథడ్స్ తీసుకుందాం. పెంటా మెథడ్ మొత్తం 5 మెథడ్స్, తెలుగు, ఇంగ్లీష్, మిగతా కంటెంట్ సంబంధించిన మెథడ్స్ అన్ని తీసుకుంటే పెంటా మెథడ్స్ 15 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఈ 15 మార్కుల్లో మెథడ్స్ ఏ విధంగా ఉంటుంది, ఒక టాపర్ ఎంత చదివినా ఈజీ 15లో 12 తెచ్చుకుంటే 3 మార్కులు పోతాయి. మినిమం ఒక 2 మార్కులనే పోతాయి, 2-3 మార్కులు ఖచ్చితంగా పోతాయి. యావరేజ్ చదివిన వ్యక్తి, ఒక్కసారి చూసుకున్న వ్యక్తి అయినా 7 నుండి 8 మార్కులు తెచ్చుకోగలడు. ఎందుకంటే చాలా వరకు అప్లికేషన్ ఉంటే మనకు ఒక్కసారి అర్థం చేసుకుంటే దాని మీద వెళ్ళిపోవచ్చు. సో 7-8 మార్కులు, సో ఒక 7 మార్కులు గ్యారంటీ, ఒక్కసారి చదివిన నీకు 7 మార్కులు గ్యారంటీ వస్తుంది మెథడ్స్లో. నెక్స్ట్ పిఐఈ కూడా సేమ్ అదేవిధంగా. పిఐఈ ఎందుకు అంటే పిఐఈ మొత్తం 6 సెక్షన్స్ విభజించారు. ఈ 6 సెక్షన్స్తో 3 కొంతవరకు ఈజీగా మీన్స్ ఒక్కసారి చదివితే అర్థం చేసుకుని మార్క్స్ మన డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, అది ఆన్సర్ పెట్టే విధంగా ఉన్నాయి. ఒక 3 ఏ విధంగా ఉన్నాయి, లేక తత్వవేత్తలు లాంటివి తీసుకున్నప్పుడు నువ్వు ఎంత చదివినా సరే అల్లెక్క క్వశ్చన్ రాకపోవచ్చు, అటువంటి అంశాలు ఉంటాయి. లేక తత్వవేత్తలకు సంబంధించినవి కానీ, సామాజిక అంశాలు కానీ, సో ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు సో దాన్ని ఎంత చదివినా సరే నువ్వు మార్క్స్ రావు కదా. అందులో టైం వేస్ట్ చేసుకునే బదులు పిఐఈలో ఏదో 3 చాప్టర్స్ ఉన్నాయో 3 చాప్టర్ నేను చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది. ఆ 3 చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, సగం మార్కులు తెచ్చుకోవాలి, 10కి 5 మార్కులు. ఓకే, మిగతా 5లో కూడా మనం 1-2 మార్కులు తెచ్చుకునే విధంగా ఉంటుంది. ఆ మిగతా 3 చాప్టర్స్ ఉన్నాయి, అది కూడా కొద్దిగా మంచిగా ఒకసారి చూసుకుంటాం కాబట్టి 1-2 మార్కులు అలాగే వచ్చినట్టు చూసుకోవాలి. కానీ దీంట్లో 3 చాప్టర్లు క్లారిటీ చదువుకోవాలి పిఐఈలో. నెక్స్ట్ ఏంటి, జీకే ఏంటి, 5కి 1 మార్కే ఇచ్చాను. ఎందుకు, జీకే నువ్వు ఒక మహాసముద్రం, ఎంత చదివినా నువ్వు చదివిన క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడే మొత్తం ఆ టెక్స్ట్ బుక్లో గ్యారంటీ వస్తుందని తెలిసినా అలాగే మార్కు కోల్పోతున్నాం. జీకేలో ఆ విధంగా ఉండదు కదా, నువ్వు ఎంత చదివినా అలాగే వస్తుందని గ్యారంటీ ఉండదు. సో 1 మార్కు లైట్గా చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జీకే 2 లేదా 3 మార్కులు. దీనికి కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ పాత డిఎస్సిలో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, ఏపీ ఏ విధంగా వచ్చాయో చూసుకొని. గ్రూప్స్ సంబంధించి ఉన్నాయనుకోండి, గ్రూప్స్ సంబంధించిన దాంట్లో పార్టీ అంశాలు ఎక్కువ అడుగుతారు. సో మన దగ్గర ఆ విధంగా అడగట్లేదు. ఎక్కువ ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడలు, నియామకాలు, ఇటువంటి అంశాలు ఎక్కువ అడుగుతున్నారు. లాస్ట్ డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ చూసుకోండి. సో ఇటువంటి అంశాలతో గత 12 నెలలకు సంబంధించి మొత్తం అన్ని వరుసగా మంచిగా చూసుకున్నట్టయితే ఈ 5 మార్కులకు కానీ మినిమం 3 లేదా 4 మార్కులు తెచ్చుకోవచ్చు. మినిమం 2 మార్కులు ఇచ్చాను ఇక్కడ. అందుకే నెక్స్ట్ వొకాబులరీ, ఇంగ్లీష్లో వొకాబులరీ. ఇంగ్లీష్ గ్రామర్ ఏంటో ఒక్కసారి కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకుంటే బైక్ నువ్వు తెచ్చుకోవచ్చు. కానీ వొకాబులరీ ఏ విధంగా ఉంది అన్నప్పుడు స్పెల్లింగ్స్ కానీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇటువంటి అన్ని టెక్స్ట్ బుక్ లోపల నుండి ఇస్తున్నాడు. నువ్వు ఎంత చదివినా, మరీ ఇన్డెప్త్ ఏ పబ్లికేషన్ బుక్ చదివినా సరే
ఇన్ డెప్త్ టెక్స్ట్ బుక్ లోపల ఎక్కడో ఇచ్చిన పదాల స్పెల్లింగ్ కానీ సినోనిమ్స్ కానీ అనోనిమ్స్ కానీ మనము గుర్తించడం కష్టం అవుతుంది. సో అటువంటిప్పుడు దాన్ని కొంత లైట్గా చూసుకుని మిగతా వికబులరీ కొంత పార్ట్ ఉంది. ఏంటి? ఫ్రేజర్ వర్బ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, పాలిండ్రోమ్, ఇటువంటి అన్నీ ఒకసారి చూసుకోండి మంచిగా. అలాగే 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి 2 మార్క్స్. ఓకే, మొత్తం 7 + 5 7 + 5 + 1 2 + 2 ఇది 5 మార్కులు, 5 మార్కులు 10 మార్కులు 17 మార్కులు. సో మనకి ఎంత అలా 60 మార్కులు. దీంట్లో దీంట్లో ఎన్ని కలుగుతుంది మనకి ఎంత లేస్తుంది? మనం 80కి 60 తెచ్చుకోవాలి. అంటే 20 మార్కులు మనకి చాయిస్ ఉంది. ఓకే, ఎన్ని మార్కులు వస్తున్నాయి? మనం మిస్ చేసుకునే అవకాశం ఎంత ఉంది? 2 2 4 5 5 + 5 10 17. మనం 20 కూడా మిస్ చేయట్లేం, 17 మార్కులు మిస్ చేస్తున్నాం. కానీ ఏంటి? మిగతా ఈ 5 కూడా బైక్ తెచ్చుకుంటేనే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. దీంట్లో తెలుగు అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అని వస్తుంది. సో దాంట్లో 1-2 మార్కులు పోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్లో వొకాబులరీలో మొత్తాన్ని పోగొట్టుకోకూడదు. ఓకే, మ్యాథ్స్ ఎంత చేసినా పోదు, ఎందుకంటే మిగతా అన్ని సబ్జెక్టులు సోషల్ కానీ సైన్స్ కానీ ఇవి 9th 10th కూడా టచ్ చేస్తారు. 9th 10th కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కానీ మ్యాథ్స్లో ఒక రేఖాగణితం తప్ప మిగతా అన్ని కూడా 8th లోపే అన్ని ఆల్ క్వశ్చన్స్ కూడా 8th నుండే మనకు వస్తాయి, 8th లోపల నుండే వస్తాయి. కాబట్టి మ్యాథ్స్ నుండి ఒక్క బిట్ కూడా మనం మిస్ చేయకూడదు. సైన్స్, సోషల్ కంటెంట్ సరే వాటిని కూడా అసలు ఏం మిస్ చేయదు. వాటిని మిస్ చేయొద్దు అంటే ఏంటి? ఈ టెట్లో మనం అడిగిన క్వశ్చన్స్ ఏంటి? టెక్స్ట్ బుక్లో కనుక్కోండి, చూడండి, ఇటువంటివన్నీ ఇచ్చాడు. సో అటువంటి టెక్స్ట్ బుక్లో ఉండదు, బయట పబ్లికేషన్ బుక్లో ఉండదు. అవి కూడా మిస్ చేయకూడదు. సో అవి మిస్ చేయకూడదు అంటే ఈసారి టాపర్ క్యాండిడేట్స్ కూడా చాలా మంది ఇటువంటి క్వశ్చన్స్ మిస్ చేశారు. ఎందుకు? ఆ టెక్స్ట్ బుక్లో చదవలేదు, వాళ్ళు బయట పబ్లికేషన్ బుక్లో చదవలేదు, అటువంటి మిస్ చేశారు. సో అటువంటి వాళ్ళ కోసం మనం ఇన్సైడ్ టెక్స్ట్ బుక్ బిట్వీన్ అండ్ బియాండ్ ద లైన్స్ తయారు చేసాము. సో ఎవరైతే ఆ బుక్ తీసుకుంటారో కంటెంట్లో బైక్ తెచ్చుకోవచ్చు. ఓకే, దీంట్లో ప్రతి 100కి 100 మార్కులు దీంట్లో వచ్చేటప్పుడు మనం చూసుకుని దీంట్లో మనం సగం మార్కులు తెచ్చుకున్నా 17 మార్కులు పోతాయి. దీంట్లో తెలుగు అపరిచిత పద్యం గద్యంలో పోయినా అనుకోకుండా దీంట్లో 1-2 ఇంకా మిస్ అయినా 20 మార్కులు కోల్పోతాం, తెచ్చుకుని జాబ్ సంపాదించవచ్చు. సో ఈ విధంగా చదివినట్టయితే కొంతవరకు మనం జాబ్ తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వీటి మీద తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, వీటి మీద 1 time రీడ్లా చేయండి, మిగతా వాటిని 1 time రీడ్లా చేయండి. ఓకే, అండ్ ఎవరైతే మనం ఇన్సైడ్ టెక్స్ట్ బుక్ బిట్వీన్ బియాండ్ ద లైన్స్ బుక్ తీసుకుంటారో దాంట్లో మనకి సోషల్ అండ్ సైన్స్ 2 కలిపి వస్తుంది. రెండిట్లో ఉన్న ఆలోచించండి, చర్చించండి కానీ, ప్రయోగాలు కానీ, పఠన నైపుణ్యాలు కానీ, సమాచార సేకరణ కానీ అన్నీ మనకు వస్తాయి. దాంతోపాటు తెలుగు, ఇంగ్లీష్ సంబంధించి టోటల్ కంటెంట్ కూడా PDF రూపంలో మనకు అందించబడుతుంది. సో ఎవరైతే ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా బై చేయొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరికున్నా సరే 24 hours మేము డెలివరీ చేస్తాం. మన హైదరాబాద్ బుక్ స్టాల్స్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనకి ఏ బుక్ స్టాల్స్ అవైలబిలిటీ ఉందో చెప్తాను. సో ఆ బుక్ స్టాల్కి తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ తెలంగాణ కూడా ఎక్కువ చెప్తాను. హైదరాబాద్ ఓన్లీ పరిసర ప్రాంతాల్లో మాత్రం 24 గంటలు మీకు డెలివరీ చేయబడను. ఓకే, మిగతా వాళ్ళు 3-4 days తెలంగాణలో ఎక్కడైనా 3 to 4 days డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకే, PE చెప్తా అన్నా కదా 3 చాప్టర్లు ఏంటి అనేది చూడండి. ఇక 3 చూడండి. హిస్టారిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్. ఈ 3 డైరెక్ట్ బిట్స్ ఎక్కువ వస్తుంది. డైరెక్ట్ బిట్లు కానీ కొంత అర్థం చేసుకుంటే డైరెక్ట్ మనం ఈజీగా ఒక్కసారి అర్థం చేసుకుని మంచి ప్రాపర్గా అర్థం చేసుకుంటే దీంట్లో బైక్ మనకు తెచ్చుకోవచ్చు. హిస్టారిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ 4th అనుకుంటా, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఈ 3. ఇది కాకుండా ఇటువైపు చూడండి, సోషియాలజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కాన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, సోషియాలిక్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకోటి రావాలి, మిస్ అయింది. ఫిలాసఫికల్ ఉంటుంది, సోషియాలజికల్ అండ్ ఫిలాసఫికల్ ఎడ్యుకేషన్ కాన్సర్న్ ఇన్ కాంటెంపరీ ఇండియా. ఈ 3 ఏంటి అంటే కొంతవరకు ఈ విద్యా తత్వవేత్తలు కానీ, సామాజిక కోణాలు కానీ ఇవి ఎలా ఉంటాయి అంటే నువ్వు చదువుతావు, మన ప్రాపర్గా చదువుకుంటావు. జిడ్డు కృష్ణమూర్తి గురించి కానీ మిగతా ఒక పర్సన్ గురించి కానీ ప్రాపర్ మొత్తం చదువుకుని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చదివిన దానికి అట్లా క్వశ్చన్ రావచ్చు, వేరే రకం క్వశ్చన్ అడగచ్చు. సో అందుకని మార్కులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ పక్కన ఉన్న 3 మీద కొంచెం తక్కువ ఫోకస్ చేయండి. అట్లా చేసినట్టయితే మీకు ఖచ్చితంగా దీంట్లో మన మార్క్స్ మిస్ కావు, ఈ 3లో మార్క్స్ మిస్ కావు. 10కి 5 మార్కులు వస్తాయి. ఈ 5 మార్కులకి 1-2 మార్కులు తెచ్చుకున్నా మనకు సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ 5 మీద
ఈ 5 మీద ఫోకస్ చేస్తూ తెలుగు కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ మిగతాయి 1 టైం రీడ్ చేయండి. అలా అయితే మనకు డిఎస్సిలో జాబ్కి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ఇన్సైడ్ టెక్స్ట్ బుక్ బిట్వీన్ అండ్ బియాండ్ ద లైన్స్ బుక్ తీసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, బై చేయండి. 3 to 4 days ఆల్ ఓవర్ తెలంగాణ 3 to 4 daysలో మనం డెలివరీ చేస్తున్నాము. తెలంగాణ హైదరాబాద్ అయితే 1 day డెలివరీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ.